కర్కాటక రాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ప్రత్యేకించి ఈ రాశి వారికి లాభస్థానమందు రవిగ్రహం కానీ, బుధుడు కానీ, గురుడు కానీ, అలాగే చంద్రబలం కానీ, ఈ 4 గ్రహాలు కూడా అత్యంత శ్రేయోదాయకమైనటువంటి ఫలితాలను ఇస్తూ ఉన్నారు. ప్రత్యేకించి లాభస్థానంలో రవి బుధులు కూడి ఉండడం అనేటువంటిది అది చాలా అమృతతుల్యమైనటువంటి యోగము. ఈ యోగం వల్ల గత వారాల్లో ఉన్నటువంటి ఉద్యోగ సమస్యలు కానీ, ఆర్థిక ఇబ్బందులు కానీ, ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు కానీ, కుటుంబపరమైనటువంటి ఇబ్బందులు కానీ, లేదా ఎవరికైనా మిత్రులకు ఒక మాట ఇచ్చినప్పుడు ఆ మాట ఎలా నిలబెట్టుకోవాలి అని మీరు పడేటువంటి తపన, ఎక్కడైనా మాట కోల్పోతామేమో అనేటువంటి భయం, ఇవి ఏవైతే ఉన్నాయో వాటన్నిటి నుండి కూడా బయటపడడానికి ఈ గ్రహస్థితి అవకాశాన్ని కల్పిస్తుంది. అయితే ఈ వారంలో కర్కాటక రాశి వారికి కొంత అనుకోని ఖర్చులు కనబడుతూ ఉన్నాయి. ఆ ఖర్చులు కూడా మీ కుటుంబ సభ్యుల పరంగానో, బంధువులు లేదా మిత్రుల పరంగా కొంత ఎక్కువగా ధనాన్ని ఖర్చు పెట్టేటువంటి పరిస్థితులు, అనగా మీకున్నటువంటి లిమిటెడ్ బడ్జెట్లో కొంత ఎక్కువ ఖర్చు అనేటువంటిది ప్రస్తుతానికి కనబడుతూ ఉన్నది. అష్టమంలో ఉండేటువంటి శనేశ్వరుడు, భాగ్యస్థానంలో ఉన్నటువంటి రాహువు, ఈ 2 గ్రహాలు కూడా పనుల్లో ఎక్కువగా ఆటంకాన్ని కలగజేస్తారు. అంతేకాక పుణ్య కార్యక్రమాలు చేయడానికి కొంత అవకాశాన్ని కల్పించరు. కర్కాటక రాశి వారు ఏదైనా దేవాలయానికి వెళదామనుకున్నా, పూజ శాంతి కార్యక్రమాలు చేద్దామనుకున్నా ఈ గ్రహస్థితి కలిసి రాదు. ఆ పనులన్నీ కూడా వాయిదాలు పడుతూ ఉండడం గమనించవచ్చును. ఆర్థికపరమైనటువంటి అంశాలన్నీ చాలా బాగున్నాయి. ఆర్థిక పరంగా ఈ రాశి వారికి ఈ వారం చాలా ఉన్నతమైనటువంటి గ్రహస్థితి ఉన్నది. అలాగే ఉద్యోగపరంగా, వ్యాపార పరంగా కర్కాటక రాశి వారి యొక్క స్థితిగతులు చాలా బాగున్నాయి. ఉద్యోగంలో ఆశించినటువంటి స్థాయిలో ఫలితాలు కనబడుతూ ఉన్నాయి. కొత్త ఉద్యోగం కోసం చేసేటువంటి ప్రయత్నాలు ఫలిస్తాయి. ఇక ఏదైనా ఉద్యోగం లేక ఇబ్బంది పడుతూ ఉద్యోగం కోసం ఏదైనా ప్రయత్నం చేస్తూ ఉంటే బుధవారం లగాయతూ వారికి మంచి ఫలితాలు రానున్నాయి. అంతేకాక వ్యాపార పరంగా కూడా మంచి గ్రహస్థితులు ఉన్నాయి. ఆర్థికంగా ఈ రాశి వారికి బాగున్నది. కుటుంబపరమైనటువంటి విషయాల్లో కూడా గత వారాలతో పోల్చుకుంటే మెరుగ్గా ఈ గ్రహస్థితి ఫలితాన్ని ఇస్తుంది. సంతాన పురోగతి, సంతానం ఆరోగ్యం బాగుండడం లాంటి అంశాలన్నీ కూడా ఈ వారం చూడవచ్చును. ఇక విద్యార్థులకి గ్రహస్థితి చాలా మెరుగ్గా ఉన్నది. స్త్రీలకు ప్రత్యేకించి ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఉద్యోగ వ్యాపారాల్లో మంచి అవకాశాలు వస్తాయి. కర్కాటక రాశి వారి వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై మహావిష్ణువు యొక్క ఆరాధన చేస్తూ ఉండడం, విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం ఈ వారం మంచి ఫలితాన్ని ఇస్తుంది. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు ఆదివారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 4, అదృష్ట వర్ణము లేత ఎరుపు రంగు. తదుపరి సింహరాశి.